యశస్వి జైస్వాల్ ఓన్లీ టెస్ట్ ప్లేయర్గానే చూస్తుంటాము. ముఖ్యంగా వచ్చేసి ఐపీఎల్ మాత్రమే ఆడతాడు. తర్వాత ఓడిఐలు అంతగా ఛాన్స్ ఇవ్వరు. నెక్స్ట్ వచ్చేసి టీ20లో కానీ లేదంటే మన వరల్డ్ కప్ జరిగిన దాంట్లో కూడా ప్లేస్ ఇవ్వలేదు. కారణం ఏంటంటే ఇతను టెస్ట్ ప్లేయర్గానే పరిగణిస్తున్నారు. ఇతని ప్లేస్లో వచ్చేసి ఓపెనర్లుగా వచ్చినటువంటి అందరూ కూడా ఛాన్సులు అయితే పొందుతున్నారు. ఈవెన్ డక్అవుట్స్ అయినా కానీ ఇక్కడ వచ్చేసి ఇతనికంటే లేట్గా వచ్చిన ప్లేయర్లు కూడా టీంలో అయితే పర్మనెంట్ ప్లేయర్లు అయిపోయారు. అభిషేక్ శర్మ కానీ తర్వాత వచ్చేటువంటి ధ్రువ్ జోరెల్ కానీ వాళ్ళందరినీ టీంలో పెట్టుకుంటున్నారు. వరల్డ్ కప్ కూడా వాళ్ళనైతే సెలెక్ట్ చేశారు. ఈవెన్ గిల్లును కూడా కొంచెం బాగా అంటే తీసుకునేవాళ్ళు వరల్డ్ కప్లో. కానీ జైస్వాల్ చాలా అద్భుతంగా ఒక 3-4 ఐపీఎల్ నుంచి ఆడుతున్నాడు. ఐపీఎల్లో వచ్చేసి ఫాస్టెస్ట్ 50 13 బాల్స్లో వచ్చేసి జైస్వాల్ పేరు ముందే ఉంది. కానీ ఇతను అయితే కన్సిడర్ చేయడు. నిన్న ఇన్నింగ్స్ ఎలా ఉందంటే నాకు అనిపించింది ఏంటంటే నన్ను సెలెక్ట్ చేయరా అన్నట్టయితే కొట్టాడు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఉన్నాడు అక్కడ వచ్చేసి, నెక్స్ట్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్ టీ20 కెప్టెన్ ఉన్నాడు, రోహిత్ శర్మ ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళ మీదనే కొట్టాడు. ముఖ్యంగా టాప్ బౌలర్ అయినటువంటి బుమ్రాను కొట్టడము ఇవన్నీ చూస్తుంటే అతనికైతే చాలా కోపం ఉన్నట్టుంది. ఎందుకంటే ఆడగల ప్లేయర్ని పక్కన పెట్టేసి ఇంతకుముందు అయితే మన టీంలో పుజారాను ఓన్లీ టెస్టులకు అయితే ఆడించుకునేవాళ్ళు. వన్డేలు కానీ టీ20 కానీ ఆడించేవాళ్ళు కాదు. ఆ కేటగిరీలో చూస్తున్నారు. ఒకసారి మనం చూసుకుంటే అతనేం అంత చెత్త ప్లేయర్ ఏం కాదు. ఇంకా మంచిగా రాటు తెలియవాడు ఆడుతూ వచ్చింటే. ఈవెన్ ఇండియన్ టీంకి ఫ్యూచర్ కెప్టెన్గా కూడా అయ్యే ఛాన్స్ అయితే అంత డిసిప్లిన్ ఉంటుంది, అంత మంచి ఆట ఆడతాడు, ఎవరి జోలికి పోడు. కానీ అటువంటి ప్లేయర్ని అయితే తొక్కేశారు, ఇంకా కూడా తొక్కుతారు. ఎందుకంటే వాళ్ళ ప్రయారిటీ ఉన్న ప్లేయర్లను ఆడించడానికి టాలెంట్ ఉన్న ప్లేయర్లను తొక్కడం మామూలు ఇండియన్ క్రికెట్లో. అదే అతను వచ్చేసి ఈవెన్ వెస్టిండీస్ కానీ జింబాబ్వే లాంటి టీంకి ఆడుతున్నా కానీ మంచి ఛాన్సులు అయితే పొందేవాడు. అక్కడ వాళ్ళకి అటువంటి ప్లేయర్లు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మనకాడ ఇంతమంది మంచి ప్లేయర్లు ఉండడం వల్ల ఫామ్ ఉండేవాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. దానికి రీజన్ వచ్చేసి ఈ పాలిటిక్స్, టీంలో ఫేవరెటిజం వల్లనే వీళ్ళందరూ అయితే ఇబ్బంది పడుతున్నారు. అభిషేక్ శర్మ ఇన్ని డకౌట్లో ఇన్ని అవుతున్నా కానీ అతను అయితే మళ్ళీ నెక్స్ట్ సిరీస్లకు అయితే ఎంపిక చేస్తారు. ఈవెన్ మనం అందరం ఎత్తుతున్నాం కదా వరల్డ్ కప్ పర్ఫార్మెన్స్ వల్ల వచ్చేసి సంజు శాంసన్, అతన్ని కూడా మళ్ళీ సెలెక్ట్ చేస్తారు. కానీ సంజు శాంసన్ ప్లేస్లో వచ్చేసి ఇక్కడ సూర్యవంశీని కానీ లేదంటే యశస్వి జైస్వాల్ని కానీ తీసుకోవచ్చు నెక్స్ట్ సిరీస్లకు. ఏమంటే సంజు శాంసన్ అంత గొప్పగా ఏం ఆడడం లేదు, ఏదో వరల్డ్ కప్ అయితే ఆడాడు. కానీ నెక్స్ట్ వచ్చేసి అభిషేక్ శర్మ కూడా అతని డక్అవుట్లు అయితే ఆగడం లేదు. సో ఇక్కడ ఖచ్చితంగా ఐపీఎల్ నుంచి అన్న ఇలాంటి వాళ్ళకైతే ప్లేస్ ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు ఐపీఎల్లో పెద్ద పెద్ద బౌలర్లని కొట్టినప్పుడు నెక్స్ట్ జరిగే టీ20 సిరీస్లో కానీ అలాంటి ఇంకా ఈజీగా అయితే ఆడగలుగుతారు. పెద్ద అక్కడ కష్టం కూడా ఉండదు, ఐపీఎల్ ప్రెజర్ కూడా ఉండదు. ఇక్కడ వచ్చేసి ఎక్కువ డబ్బులు ఇవ్వడం వల్ల ప్రెజర్ కూడా ఉంటుంది. సో ఇటువంటి ఆటగాళ్ళని అయితే ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వాలి. జైస్వాల్కి నిజంగా ఛాన్సులు ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే అతను వచ్చేసి చాలా యంగ్ ప్లేయరు, చాలా ప్రామిసింగ్ ప్లేయర్. ఎక్కడ చూసినా కానీ అతను ఆడుతూనే ఉంటాడు. ఎక్కడ కూడా ఒక మ్యాచ్ ఫెయిల్ అయితే నెక్స్ట్ మ్యాచ్ ఖచ్చితంగా కసితో వచ్చి ఆడతాడు. లాస్ట్ ఐపీఎల్లో ఇతను వచ్చేసి ఫెయిల్ అయ్యాడు కొన్ని మ్యాచ్లు. అప్పుడైతే కొంతమంది సీనియర్స్ అయితే ఇతన్ని ఎగతాళి చేశారు, కాంట్రవర్సీగా మాట్లాడారు. తర్వాత వచ్చిన ఫామ్ ఎటువంటిదో మనం అందరూ చూసాం, సెంచరీలో కూడా కొట్టాడు. సో ఇటువంటి ప్లేయర్ ఖచ్చితంగా టీంలో అయితే ఉండాలి. ఛాలెంజింగ్ ఆడతాడు. నిన్న కూడా ఛాలెంజింగ్గానే తీసుకుని ఉంటాడు. ఎందుకంటే 11 ఓవర్స్లో ఓపెనర్స్ కొడితేనే స్కోర్ నమోదవుతుంది ఎక్కువగా, లేకుంటే కాదు. దానికి రీజన్ ముంబై ఆడింది కదా, ముంబై ఓపెనర్స్ ఏం కొట్టలేదు. దానివల్ల వాళ్ళైతే స్టార్టింగ్లో 3 వికెట్స్ కూడా కోల్పోయారు పవర్ ప్లేలో. కానీ ఇక్కడ చూసుకుంటే ఓపెనర్స్ అద్భుతంగా ఆడడం వల్ల వీళ్ళైతే మ్యాచ్లు గెలుస్తున్నారు. ఫస్ట్ మ్యాచ్ కూడా జైస్వాల్, సూర్యవంశీ, చెన్నై మీద అలాంటి ఇన్నింగ్స్ ఆడారు. సో ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా జైస్వాల్ అయితే ఇండియన్ టీంలో అవసరం ఉంది. ఎందుకంటే ఇతను వచ్చేసి నిన్న 70 రన్స్ కొట్టాడు, అది కూడా 30+ బాల్స్లోనే. సో 200 అబోవ్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు. సో ఇంకేం కావాలి సెలెక్షన్ చేయడానికి? ఇంకా ఏమన్నా బౌలింగ్, కీపింగ్ అవన్నీ చేయాలేమో. రాహుల్ మాదిరి వీళ్ళంతా టీంలో ప్లేస్ లేనప్పుడు రాహుల్ అయితే కీపింగ్ నేర్చుకొని రావడము, తర్వాత వచ్చేసి అతన్ని పిక్ చేయడం ప్రతి సిరీస్కి, అలా ఏమన్నా చేయాలేమో. నాకైతే రాహుల్ కంటే కూడా ఇతనే మంచి ప్లేయరు. టీంకి వరస్ట్ ప్లేయర్లను రుద్దడం పక్కన పెట్టి ఇలాంటి ప్లేయర్లకు ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ చాలా అద్భుతంగా ఉంటుంది. చూసుకుంటే ఇంగ్లాండ్ కానీ న్యూజిలాండ్ కానీ వాళ్ళు ఇటువంటి ప్లేయర్లు ఉంటే ఖచ్చితంగా అయితే టీంలో ఆడిపిస్తారు. ఈవెన్ జాకబ్ పెద్దలు కూడా ఆ కేటగిరీ చెందినవాడే కదా, అంత బాగా ఆడుతున్నాడు కాబట్టి వాళ్ళు టెస్టులకు, వన్డేలకు, టీ20లకు అన్నిటికీ కూడా అతనైతే ఆడనిస్తున్నారు. కానీ మన ఇండియాలో అయితే జరగదు. ఎందుకంటే మన ఫేవరెట్ ప్లేయరే మన టీంలో ఉండాలి, వేరే వాడు ఉండకూడదు. సో యశస్వి జైస్వాల్ ఆట మీకు ఎలా అనిపించింది? అతను ఫ్యూచర్లో ఇండియాకి 3 ఫార్మాట్స్లో ఆడతాడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.